హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. మా ఫ్యామిలీ అంతా కలిసి అన్నవరం వెళ్తున్నాము. వీళ్ళు మా ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్, ఇంకా మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా మరిది, ఇంకా కంప్లీట్ హోల్ ఫ్యామిలీ అంతా, మా పాపను కూడా ఫస్ట్ టైం అన్నవరం తీసుకెళ్తున్నాము. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. బట్ ఇక్కడ మా హస్బెండ్ ఒక్కరే మిస్ అయ్యారు. మా ఇంటి దగ్గర నుంచి అన్నవరం ఒక 2 hours జర్నీ ఉంటుంది. అందరం 2 cars స్టార్ట్ అవుతున్నాము. మావయ్య గారు వాళ్ళు వెనక కార్లో వస్తున్నారు. బేసిక్గా ఇలా అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్తే నేను చాలా యాక్టివ్ అండ్ ఎక్సైటెడ్గా ఉంటాను. బట్ ఈసారి తను లేకపోవడం నాకు చాలా లోన్లీగా అనిపించింది. యాక్చువల్లీ మా ఆడపడుచు వాళ్ళు ఆఫ్రికాలో ఉంటారు, మా మరిదేమో దుబాయ్లో ఉంటాడు. మేము ఆర్మీ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఒకసారి కలిసేలా ప్లాన్ చేసుకుంటాము. 1 month కలుస్తాం. ఈ ఇయర్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము. బట్ సడన్గా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. తనని వేరే దగ్గరికి పంపించారు వర్క్ పర్పస్. సో ఆయన రావడానికి కుదరలేదు. మేమందరం షాపింగ్కి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, ఏం చేస్తున్నా సరే నేనైతే తనని చాలా మిస్ అయ్యాను. తను ఉంటే ఇలా ఉండేది, ఇలా చేసేవారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం అందరం. సమ్ టైమ్స్ అనిపిస్తుంది ట్రిప్స్కి ఎక్కడికి వెళ్ళదు, జస్ట్ హస్బెండ్ నాతో ఉంటే చాలు అని అనిపిస్తుంటుంది చాలాసార్లు. బట్ ఆర్మీలో అంతా మనం అనుకున్నట్లు ఉండదు. కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. తను మా ఆడపడుచు వాళ్ళ బాబు. ఇప్పుడు నా పాపకి 4th month. నా డెలివరీ టైంలో వాళ్ళు ఇక్కడ లేరు. వాడు నా పాపని ఎప్పుడెప్పుడు కలవాలా అని చాలా వెయిట్ చేశాడు. అంటే నేను వీడియో కాల్లో మాట్లాడేదాన్ని వాడితో. నా టమ్మీలోంచి బేబీ బయటకు ఎప్పుడు వస్తుంది అని అడుగుతూనే ఉండేవాడు. ఇప్పుడు కలిసిన తర్వాత అస్సలు వదలట్లేదు. చాలా బాగా ఆడుకుంటున్నాడు. మ్యాక్సిమం టైం అంతా పాపతోనే స్పెండ్ చేస్తున్నాడు. అండ్ నాకు చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ అలా కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ అన్నవరం రీచ్ అయిపోయాము. అంటే కొండ పైన టెంపుల్ ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా, అది టెంపుల్ దగ్గర మేము కింద వరకు రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి అన్నవరం వరకు బస్లో వస్తే ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ బస్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఒక బస్సు. ఇది కొండపైకి వెళ్ళే దారి. చాలా బాగుంటుంది చూడడానికి. ఫైనలీ టెంపుల్కి రీచ్ అయిపోయాము. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసుకుని అక్కడి నుంచి ఇంకా వాక్ చేయాలి కొంచెం. చెప్పులు అన్నీ బయట పెట్టేసేయాలి, ఒక దగ్గర పెట్టేసేయాలి. అండ్ ఇతను కనిపిస్తున్నారు కదా, మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటారనమాట, మేము దర్శనం చేపిస్తామని. అంటే కొంచెం ఎక్కువ మనీ తీసుకుంటారు. దగ్గరుండి వాళ్ళే చేపిస్తాము అని చెప్తారు. మనకి ఇష్టమైతే వాళ్ళ చేత చేయించుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా వెళ్ళచ్చు. మేమైతే ఓన్గానే వెళ్ళాము. అంటే ఇప్పుడు టెంపుల్ కనిపిస్తుంది కదా, దాని ఎంట్రన్స్లో ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 200 rupees ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకుంటే దానికి కూడా టికెట్ బయట తీసుకోవాలి. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది వ్యూ అంతా. సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే 300 rupees, 800, 1500, 2000 ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఈ వ్రతం జరిపే హాల్ ఇదే. ఇక్కడ మీకు బోర్డ్ కనిపిస్తుంది కదా, వ్రతానికి 300 rupees వాళ్ళు అయితే ఇక్కడ అని చెప్పి. 2000 టికెట్ వాళ్ళకి స్వామివారి గర్భగుడి పక్కనే ఉన్న మండపంలో వ్రతం చేపిస్తారు. దగ్గరగా స్వామివారికి దగ్గరగా జరుగుతుంది అనమాట.
మేము డైరెక్ట్గా దర్శనానికే వెళ్ళిపోయాం, వ్రతం చేయించుకోలేదు. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ రోజు. అంతా చాలా ఫాస్ట్గా కూడా జరిగింది. ఒక్కొక్కసారి చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా లేట్ అవుతుంది. బట్ ఈసారి అయితే చాలా అంతా మంచిగా జరిగింది. అండ్ లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందే బయట మనం ఫోన్స్ అవన్నీ బయట పెట్టేసి వెళ్ళాలి. బయటకు వచ్చిన తర్వాత రావి చెట్టు ఉంటుంది, అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తారు. దీపాలు కూడా ఇక్కడే అమ్ముతారు. ఒక సెట్ 50 రూపీస్ ఉంటుంది. నా తరపున మా హస్బెండ్ తరపున నేను ఒక 2 సెట్స్ తీసుకొని వెలిగించాను. అండ్ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాను. రావి చెట్టు చుట్టూ హనుమంతుడు, గణేశుడు, మహాశివుడు ఉంటారు. చూడడానికి అయితే అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇది షాపింగ్ ఏరియా. ఇక్కడ చాలా చాలా థింగ్స్ ఉంటాయి. చెక్క బొమ్మలు, పిల్లలకి టాయ్స్, ఫ్రూట్స్, కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇలాంటివి చాలా ఇంకా ఉంటాయి. ఇక్కడ ప్రసాదం కూడా కొనుక్కోవాలి. ఇక్కడికి రాగానే మా చిన్నగాడు ఫస్ట్ వాడు టాయ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మేము కూడా కొంచెం షాపింగ్ అది చేసి ఇంకా ప్రసాదం కొనుక్కున్నాము. ప్రసాదం తింటూ ఇక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. దాన్ని ఇంకా బయటకు వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. ఒక హోటల్లో లంచ్ చేసేసి అందరం కలిసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ అన్నవరం జర్నీ. నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.